రైతు సోదరులందరికీ మరి నమస్కారం. మరి మాది అప్పాజీ డైరీ ఫాము. మరి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ. మరి మా దగ్గర నెంబర్ 1 ముర్రా గేదెలు 40 బర్రెలు సేల్స్ ఉన్నాయండి. నెంబర్ 1 ఈ హర్యానా నుంచి ఇచ్చిన బర్రెలు ఈ ప్యూర్ ముర్రా జాతి అండి. మరి రేట్ల విషయానికి వస్తే 80,000 నుంచి 1,20,000, 1,30,000, 1,50,000 వరకు కూడా గేదె రేట్ ఉంటుంది. మరి పాలు విషయానికి వస్తే 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు 365 రోజులు కూడా నెంబర్ 1 ముర్రా గేదె మా దగ్గర ప్యూర్ హర్యానా రింగులు ముర్రా గేదెలు ఉంటాయి. మా దగ్గర సూడి గేదెకి అయితే 20 రోజులు, నెల రోజులు గ్యారంటీ అనేది ఇస్తాము. మరి అదే ఈనిగిసిన గేదె అయితే 2 పూటలు 3 పూటలు పాలు పిండుకొని తీసుకొని మీకు నచ్చితేనే తీసుకుని వెళ్ళండి. ఇక్కడ జగ్గంపేటలో రూమ్స్ ఫెసిలిటీ ఉన్నది. 2 పూటలు 3 పూటలు ఈనిగిసిన గేదె అయితే 3 పూటలు పాలు పిండి తీసుకొని వెళ్ళండి. మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచే 2 గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు. మరి 3 నుంచి 5 కానీ 10 కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పాజీ డైరీ ఫామ్లో ప్రతి రైతుకి అందిస్తాము. మరి మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా రండి. 80,000 నుండి స్టార్టింగు 1,20,000, 1,30,000 నుంచి 1,50,000 వరకు కూడా గేదె రేటు ఉంటుంది. 80,000కు ఉంది, 90,000కు ఉంది, 1,00,000, 1,10,000, 1,20,000, 1,30,000, 1,50,000 వరకు కూడా గేదె రేటు ఫైనల్ రేటు ఉంటుంది. మీరు నేరుగా రండి. మీకు గేదె మీద 20,000 తగ్గించవడం అనేది కూడా మన అప్పాజీ డైరీ ఫామ్ కల్పిస్తాము. మరి ఇది మా ఓన్ డైరీ ఫాము. మీకు ఈ వారం 40 గేదెలు ముర్రా గేదెలు తెచ్చాము. మరి ట్రాన్స్పోర్ట్ విషయాన్ని కూడా నేను చాలామందికి చెప్పడం జరిగింది. మరి ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ మన దగ్గరికి రైతులు చాలామంది వస్తున్నారు. వాళ్ళకి మన గేదెలు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం ప్రతి రైతుకి అందిస్తున్నాము. మీకు వాళ్ళకి ఈ నేషన్ గేదె అయితే 2 పూటలు 3 పూటలు పాలు జీవించి కూడా మనం గేదెలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. మీకు బర్రెలు చూడండి, అన్ని సెకండ్ లాక్టేషన్ ఉన్నాయి. ప్రతి రైతుకి కూడా ఇబ్బంది లేకుండా చూసుకొని కొనుగోలు చేయండి. మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే టైటిల్ మీద నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసి మీరు నేరుగా వచ్చి మన అప్పాజీ డైరీ ఫామ్కి రావాలని ప్రతి రైతుకు కూడా నేను కోరుతున్నాను.